ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామము ద్వారా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియపరుస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి ఆనందిస్తూ మరొకసారి వీడియో కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కలవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మరొకసారి దేవునికి నిండు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ వీడియో కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మరొకసారి సంతోషిస్తూ ఈరోజు కొన్ని విషయాలు గ్రంథంలో నుంచి ఆలోచించే ప్రయత్నం మనం చేద్దాం. అంతకంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మనము ఈ కార్యక్రమంలో ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, అత్యంత కృపగలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ భూమి మీద మానవులమైనటువంటి మమ్మలను మీరు నాయన నిర్మించి మా ఆయుష్కాలాన్ని మీరు పొడిగిస్తూ తండ్రి, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి మరొకసారి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, మీ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు ఆలోచన చేయడానికి సిద్ధపడుతుండగా మాకు మంచి మనస్సులను దయచేయండి. మీ గ్రంథాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు నాయన సత్యాన్ని గ్రహించి సత్యానికి లోబడే మనసులను కూడా మా అందరికీ దయచేయమని, మిమ్ములను మీ వాక్యాన్ని గౌరవించే మనసు దయచేయమని క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీలో ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి సంతోషిస్తూ, ఈరోజు గత వీడియోలో నేను క్రీస్తు ఆశించేటువంటి ఐక్యత క్రైస్తవ్యంలో ఉందా అనే అంశాన్ని నేను మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా ఆ అంశానికే కొనసాగింపుగా పార్ట్ 2 అనే ఈరోజు ఈ వీడియోని నేను మాట్లాడడం జరుగుతుంది. ఐక్యము, ఐక్యత, ఏకము అనే పదాన్ని మనం పరిశీలన చేయగలిగినట్లయితే చెల్లా చెదిరైపోయినటువంటి దానిని, వేరే వేరే ప్రాంతాల్లో పడుగు ఉన్నదానిని ఒక చోటకు తేవడాన్ని ఐక్యము చేయడము, ఏకము చేయడము, ఒక చోట సమకూర్చడము అనే పదాన్ని మనం అర్థం చేసుకోగలం. అంటే ఏకము అనే పదము మనం ఆలోచన చేస్తున్నప్పుడు విడిపోయిన దానిని, విడిగా ఉన్న వారిని ఒక్క తాటి మీదకి తీసుకురావడం, ఒక్క చోటకి చేర్చడం అనే పదం మనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఏకమవ్వడం బైబిల్ గ్రంథంలో 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అనే పదాన్ని మనం చదువుతాం. అంటే దేవుడు తన పిల్లలైనటువంటి వారందరూ మొట్టమొదటిగా దేవునితో ఏకమై ఉండాలి. తరువాత తన పిల్లలైనటువంటి వారు ఒకరితో ఒకరు ఏకమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే దేవుని పిల్లలు దేవునికి దూరం అవ్వడం ఒక ఎత్తు అయితే, దేవుని పిల్లలు వారిలో వారికే విభిన్నమైనటువంటి భేదాభిప్రాయాలతో వీడిపోయారు అని కూడా గ్రంథం మాట్లాడుతుంది. వాస్తవానికి దేవుని గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు దేవుని ప్రజలను, దేవుని పిల్లలను అపవాది దేవునికి దూరం చేయడం జరిగింది. దేనిని బట్టి అంటే పాపాన్ని బట్టి. దేవునికిని దేవుని పిల్లలకును మధ్యలో పాపం అనేటువంటిది వచ్చింది. ఎప్పుడైతే పాపము అనేటువంటిది దేవుని పిల్లలకు పరిచయం చేయబడిందో అప్పుడు దేవుని పిల్లలు దేవునికి దూరమైనట్లుగా గ్రంథం మనతో మాట్లాడుతుంది. అందుకని యెషయా గ్రంథం మనం చదివినట్లయితే 59వ అధ్యాయాన్ని, మీ పాపములు మీకును దేవునికిని అడ్డుగా వచ్చెను అనే పదాన్ని మనం చదువుతాం. అంటే పాపము దేవునికి, దేవుని పిల్లలను దూరం చేస్తుంది.
పాపము సహోదరులను దూరం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క అనాది సంకల్పాన్ని మనం ఆలోచన చేయగలిగినట్లయితే, దేవునికి దూరమైనటువంటి సర్వమానవ జాతిని ఆయన తన దగ్గరికి తెచ్చుకోవాలనుకున్నాడు. తనతో ఏకము చేసుకోవాలనుకున్నాడు. తనతో ఐక్యపరచుకోవాలనుకున్నాడు. ఎలాగూ సాధ్యం ఇది? ఎక్కడ జరుగుతుంది అసలు? ఎలాగూ మానవ జాతి అంతా దేవునితో ఐక్యపరచబడడం ఎట్లా సాధ్యము అని మనం గ్రంథాన్ని పరిశీలన చేయగలిగినట్లయితే, ఏదైనా ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దైవ సంకల్పం ఏమై ఉన్నదో మనం ఆలోచన చేయాలి. దేవుని ఆలోచన, దేవుని సంకల్పం, దేవుని చిత్తం మనం గ్రహించుకోగలిగిన వారమై ఉండాలి. ఎక్కడ దొరుకుతుంది దేవుని సంకల్పం, ఎక్కడ తెలుస్తుంది మనకు దేవుని చిత్తం ఏంటో అనేటువంటిది మనం పరిశీలన చేయగలిగినట్లయితే, ఖచ్చితంగా దేవుడు మన కొరకు రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే దేవుని చిత్తం ఏమై ఉన్నదో, దేవుని ఆలోచన ఏమై ఉన్నదో మనకు అర్థమవుతుంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుడు మానవ జాతిని తనతో ఎలాగూ ఐక్యపరుచుకోవాలనుకున్నాడు, ఎవరిని బట్టి ఐక్యపరుచుకోవాలనుకున్నాడు? అసలు దేవుని యొక్క అనాది సంకల్పంలో సర్వ మానవులు దేవునితో ఏకమవ్వాలంటే ఆయన చేసిన ఆలోచన ఏంటనేది మనం పరిశీలన చేద్దాం. ఒకసారి మనం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మొట్టమొదటి అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చదవగలిగినట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. ఈ సంకల్పమును బట్టి అనే పదం వాడాడు. ఏ సంకల్పం? దేవుడు సంకల్పించాడంట. ఒక సంకల్పము అంటే ప్లాన్. దేవుని ప్లాన్ వేసాడంట. దేవుడు ఒక ప్లాన్ వేసాడంట. ఆయన ఒక పథకం వేసాడు. దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏ ఆలోచన అంటే 8వ వచనం చదవగలిగినట్లయితే, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ, భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు, మీరు పదాన్ని పట్టుకోవాలి, సమస్తము. దేవుడు ఒక ప్లాన్ వేసాడట. ఆ ప్లాన్లో దేవుని ఉద్దేశం ఏంటో ఇక్కడ తెలియపరుస్తున్నాడు. పరలోకములో ఉన్నవే కానీ, భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు. దేవుడు పరలోకంలో ఉన్నవి కానీ, భూమి మీద ఉన్నవి కానీ అన్నీ కూడా ఏకం చేయాలనుకున్నాడంట. పరలోకంలో ఎవరు ఉన్నారు? దేవదూతలు ఉన్నారు, సైన్య సమూహం ఉంది, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, దేవత్వం ఉంది. అంటే పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఎవరున్నారో దేవుడు తన స్వరూపంలో చేసుకున్నటువంటి సర్వ మానవ జాతి ఉంది. పరలోకంలో ఉన్నటువంటి వారు అధికారులు ఉన్నారు. పరలోకపు అధికారులు అన్నది హెబ్రీ పత్రికలో, ఎఫెసీయుల పత్రికలో కూడా. అంటే దేవుని అనాది సంకల్పం ఏంటంటే, క్రీస్తునందు దేవునితో తన పిల్లలు ఏకమవ్వాలి. ఎవరిని బట్టి అని అంటే ఇక్కడే రాశాడు, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. అంటే దేవునితో సర్వ మానవ జాతి కూడా ఏకం చేయబడాలి. ఎవరిని బట్టి, ఎవరిని ద్వారా అనంటే క్రీస్తు ద్వారా. ఎట్లా సాధ్యం ఇది? క్రీస్తు ద్వారా ఎలాగూ ఏకము చేయబడతారు? దేవునికి సర్వ మానవాళి ఎందుకు దూరం అయ్యారు అంటే పాపాన్ని బట్టి. ఇప్పుడు దేవుడు పాపాన్ని బట్టి తనకు దూరమైన సర్వ మానవాళిని తనతో మరలా సమాధానపరుచుకోవాలని, ఏకము చేసుకోవాలని, తనతో ఐక్యపరుచుకోవాలని దేవుడు తనలో తాను నిర్ణయించుకున్నాడంట. ఆయన నిర్ణయం ఇది. ఎవరి నిర్ణయం? దైవ నిర్ణయం. ఏంటి ఆయన నిర్ణయం? సర్వ మానవ జాతులు కూడా, అందరూ కూడా క్రీస్తు ద్వారా తనతో ఐక్యపరచబడాలి. క్రీస్తు ద్వారా పదాన్ని పట్టుకొని మీరు, క్రీస్తు ద్వారా తనతో ఐక్యపరచబడాలి. క్రీస్తు ద్వారా తనతో ఎట్లా ఐక్యపరచబడతారు? ఎక్కడ జరుగుతుంది ఇవన్నీ కూడా అంటే, ఒకసారి ఒక పదాన్ని మనం చదువుదాం.
ఇదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో, ఇదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదువుతాం. 13వ వచనం నుంచి చదివే ప్రయత్నం చేద్దాం. అయినను మునుపు దూరస్తులైన మీరు, ఎవరాల్లో మునుపు ఎవరు దూరస్తులు, ఎవరికి దూరస్తులు? అన్యజనులైనటువంటి వారు దూరస్తులు. ఎవరికి అనంటే దేవునికి. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తము వలన, క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఎవరికి? దేవునికి. ఒకప్పుడు మీరు ఎవరికి దూరస్తులు? దేవునికి దూరస్తులు. ఇప్పుడు ఎవరిని బట్టి దేవునికి సమీపస్తులు అయ్యారు, దేవుని దగ్గరికి రాగలుగుతున్నారు అని అంటే క్రీస్తుని బట్టి. క్రీస్తుని బట్టి అంటే దేనిని బట్టి? ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి. మీరు పదాన్ని గమనించుకోవాలి అక్కడ. క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులయ్యారు. ఎవరికే? దేవునికి. దేవుని సంకల్పం ఏంటి? సర్వమానవాళిని, పరలోకంలో ఉన్నవే కానీ భూలోకంలో ఉన్నవి కానీ ఎవరికి దగ్గరగా రావాలి? దేవునికి దగ్గరగా రావాలి. ఆయనతో సమకూర్చబడాలి, ఆయనతో ఐక్యపరచబడాలి. ఇప్పుడు ఎవరిని బట్టి దేవునితో మనం ఐక్యపరచబడగలం అని అంటే క్రీస్తుని బట్టి, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి. కింద 14వ వచనం, ఆయన అంటే ఎవరా? క్రీస్తు ప్రభు మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును. మీకు అంటే ఎవరు? అన్యజనులు. మాకును అని అంటే ఎవరు? యూదులు, ఇశ్రాయేలీలు, అన్యులు. వారి మధ్యలో ఉండినటువంటి ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసాను. అసలు అన్యజనులు, యూదులు ఎక్కడ ఏకమవుతున్నారు? వారిని దేవుడు ఎక్కడ ఏకము చేయాలనుకున్నాడు? మన కొన్ని సందర్భాల్లో మనం ప్రయాణాలు చేసేటువంటి మార్గాలు 2 మార్గాలుగా వెళ్ళి ఏదో ఒక చోట, ఒక జంక్షన్లో ఆ 2 మార్గాలు కలుస్తాయి. ఇప్పుడు యూదులు అనేటువంటి వారు, ఇశ్రాయేలీలు అనేటువంటి వారు, అన్యులు అనేటువంటి వారు రెండు విభిన్న మార్గాలలో ప్రయాణం చేస్తూ క్రీస్తు అనే ఒక జంక్షన్ దగ్గరికి వచ్చారు. క్రీస్తు ప్రభు అనే ఒక జంక్షన్ దగ్గరికి వచ్చి ఆ జంక్షన్ ద్వారా దేవునికి దగ్గరయ్యారు, దేవునికి సమీపస్తులయ్యారు, దేవునితో ఏకమయ్యే అవకాశం వచ్చింది. ఇప్పుడు మరలా చదువుదాం. ఎన్నో వచనం అంటే 15వ వచనం చదువుదాం. ఇట్లు సంధి చేయొచ్చు అంటే ఇద్దరిని ఏకము చేయొచ్చు, యూదులను అన్యులను క్రీస్తు వచ్చి ఏకము చేసి ఇట్లు సంధి చేయొచ్చు. ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఎలాగూ చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సర్వ మానవాళికి ఏమై ఉన్నాడు అంటే సమాధానకారకుడై ఉన్నాడు. ఎవరికి సమాధానము అనంటే సర్వ మానవాళికి. ఎవరితో అనంటే దేవునితో సమాధానపరచబడగలిగేటువంటి ధన్యత క్రీస్తు రక్తాన్ని బట్టి మనకు కలిగింది. ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తు రక్తంలో కడగబడుతున్నాడో, క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం పొందుతున్నాడో, అప్పుడు క్రీస్తు ద్వారా దేవునితో ఐక్యపరచబడే భాగ్యము, క్రీస్తు ద్వారా దేవునితో ఏకమయ్యే భాగ్యం దొరుకుతుంది. ఒకసారి మనం ఒక వచనాన్ని చదువుదాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుదాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి చదివే ప్రయత్నం చేద్దాం. మనకు స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. యేసు క్రీస్తునందు, మీరు ఇప్పుడు కూడా గమనించండి, యేసు క్రీస్తు లేకుండా ఒక మనుష్యుడు, ఒక మానవుడు దేవునికి దగ్గరయ్యే అవకాశం ఎన్నడూ కలగదు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెప్పాడు, మనుషులకును దేవునికి మధ్యవర్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే క్రీస్తు యేసే అనే నరుడు. మరలా యోహాను సువార్త మనం చూస్తే 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గమును, నేనే సత్యమును,
నేనే జీవమును, నా ద్వారా తప్ప దేవుని యొద్దకు ఎవడనూ చేరలేడు అని చెప్పాడు. అనంటే యేసుక్రీస్తు ప్రభు మానవ జాతిని దేవునితో ఏకం చేయడానికి భూమి మీదకి వచ్చాడు. మీరు గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు కనుక భూమి మీదకి వచ్చి ఆయన మరణించి రక్తం కార్చకపోతే ఒక మానవుడు పరిశుద్ధత సాధించే అవకాశం లేదు. పాపము చేసేటువంటి మానవుడు పరిశుద్ధగా తీర్చబడే అవకాశం లేదు, నీతిమంతుడయ్యే అవకాశం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం కార్చాడో, ఆయనను స్వరక్షకుడిగా అంగీకరించగలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆయన నామములోనికి ఎప్పుడైతే బాప్తిసం పొందుతున్నారో అప్పుడు దేవునితో ఏకమయ్యే అవకాశం మనం పొందుతున్నాం. ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో, క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అనంటే ఇప్పుడు యేసుక్రీస్తు లేకుండా మనం ఎవరికి కుమారులు అవ్వలేము? దేవునికి కుమారులు అవ్వలేము. అంటే యేసుక్రీస్తుని విశ్వసించకపోతే నువ్వు దేవుని కుమారుడు అయ్యే అవకాశం లేదు. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరంగీకరించురో అనగా తన నామమందు ఎందరైతే విశ్వాసముంచుతున్నారో వారందరికీ దేవుని పిల్లలగుటకు యేసుక్రీస్తు అధికారం అనుగ్రహించాడు. అని అంటే ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు అవ్వాలన్నా దేవుని కుమార్తె అవ్వాలన్నా యేసుక్రీస్తుని అంగీకరించాలి, యేసుక్రీస్తుని విశ్వసించాలి, ఆయనను ప్రభువుగా అంగీకరించాలి, ఆయన నామమందు విశ్వాసం ఉంచాలి. ఇక్కడ చూడండి 27వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ. బాప్తిస్మం ఎవరిలో పొందాలి? క్రీస్తు యేసులోనికి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో అంటే బాప్తిస్మం పొందినటువంటి వారిలో యూదుడని గ్రీసు దేశస్థుడని లేడు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, క్రీస్తు యేసునందు మీరందరూ. ఎవరందరూ? క్రీస్తు యేసుని స్వరక్షకుడిగా అంగీకరించి విశ్వాసం ఉంచి ఎవరైతే బాప్తిస్మం పొందుతున్నారో వారందరూ, బాప్తిస్మము పొందిన వారందరూ, క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించిన వారందరూ, క్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన వారందరూ, క్రీస్తు యేసునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఏకముగా ఉన్నారు అని అంటే ఇప్పుడు యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మం పొందిన వారందరూ ఏమవుతున్నారు? ఏకమవుతున్నారు. అంటే ఒక్కటిగా సమకూర్చబడుతున్నారు, ఒక్కటిగా ఐక్యపరచబడుతున్నారు. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు అనంటే దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి సర్వ మానవ జాతిని దేవునికి దగ్గరగా చేర్చడం కొరకు ఆయన మరణం పాలయ్యాడు, ఆయన చనిపోయాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదివాం 2వ అధ్యాయం 4వ వచనంలో, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన మనలను దేవుని యొద్దకు తీసుకురావడానికి, దేవుని యొద్దకు చేర్చడానికి ఆయన మరణం పాలైనట్లుగా మనం గ్రంథంలో చూసాం. ఆయన తన సిలువకెక్కినట్లుగా మనం చూస్తున్నాం. అనంటే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే తన పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో దారపోచాడో ఆ పరిశుద్ధమైన రక్తంలో ఎందరైతే కడగబడుతున్నారో వారందరూ దేవునికి సమీపస్తులయ్యే భాగ్యం దొరికింది. దేనిని బట్టి అంటే క్రీస్తు రక్తాన్ని బట్టి. ఇప్పుడు క్రీస్తు రాజ్యములోనికి, క్రీస్తు నామములోనికి, క్రీస్తులోనికి ఎందరైతే బాప్తిస్మం పొందుతున్నారో వారందరూ దేవునికి కుమారులమయ్యే భాగ్యం దొరికింది. మనకి ఎంత గొప్ప భాగ్యం దొరుకుతుందో చూడండి. ఇప్పుడు యేసు క్రీస్తులోనికి ఎవరైతే బాప్తిస్మం పొందుతున్నారో ఆ బాప్తిస్మం పొందేటువంటి వారికి దేవుడు ఒక బహుమతి ఇస్తున్నాడట. అపోస్తులుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో ఎవరైతే యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మం పొందుతున్నారో, అపోస్తులుల కార్యగ్రంథం 2వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుదాం. వారు ఈ మాట విని, ఏ మాట విన్నారు? మీరు గ్రంథాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. నేను అనేక వీడియోల్లో మీకు హెచ్చరిక తెలియజేస్తాను. గ్రంథాన్ని చదువుతున్నప్పుడు వారు ఈ మాట విని, అసలు ఎవరు వారు, వాళ్ళు ఏం మాట విన్నారో, మాట విని వాళ్ళు ఏం జరిగింది అక్కడ అనేది మీకు అర్థం కావాలంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం జరిగిన సన్నివేశం అంతా మీకు అర్థం కావాలంటే ఆ అధ్యాయం అంతా మీరు చదవాలి. 36వ వచనంలోకి వచ్చేటప్పటికి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఎవరు మాట్లాడుతున్నారు? అపోస్తుడైనటువంటి పేతురు గారు.
పేతురు గారు లేచి నిలవబడి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అని తెలియపరచగానే వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా వీళ్ళు అడిగారట. పేతురు గారు ఎప్పుడైతే వారికి తెలియపరిచాడో ఏమని, మీరు సిలువేసి చంపారు కదా, ఆ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. కాబట్టి ఇశ్రాయేలు వంశమంతయు కూడా ఈ సంగతిని రూఢుగా తెలుసుకోవాలని పేతురు గారు ఎప్పుడైతే లేచి నిలబడి తెలియపరిచాడో అప్పుడు, అయ్యో మా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన ప్రభువుని మేము చంపివేశామా, మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని మేము ఎంత ఘోరంగా సిలువేసి చంపామా అని వారు మనస్సులో వేదన పడి నొచ్చుకుని అనే పదం కాడ 1 అనే సంఖ్య వేసి కింద పొడవబడి అన్నాడు. అంటే వారి హృదయాల్లో పొడవబడ్డారు. మమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి ప్రభువున మేము ఎంత ఘోరంగా సిలువేసి చంపింది అని వారు బాధపడి ఏం చేశారట, ఒక ప్రశ్న అడిగారట. సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, అయితే మేము చేసిన ఈ ఘోరమైన పాపం నుండి మేము బయటపడాలంటే మేమేం చెయ్యాలి, ఏం చేస్తే మేము ఈ ఘోరమైనటువంటి పాపంలో నుంచి బయటపడతాం అని ప్రశ్న అడిగితే అప్పుడు 38వ వచనంలోనికి పేతురు గారు వచ్చి లేచి, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అంటే మీరు ఈ పాపంలో నుంచి బయటపడాలంటే మొట్టమొదట మీరు మారు మనసు పొందాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి. ఎప్పుడు మీరు ఎప్పుడైతే పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మం పొందుతున్నారో అప్పుడు పరిశుద్ధాత్మ అనువరమును పొందుదురు. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసు నామములోనికి బాప్తిస్మం పొందిన వారందరికీ ఒక వరాన్ని ఇస్తున్నాడంట. వరము, బహుమతి, వెలకట్టలేనటువంటి వరం అది. ఆ వరాన్ని ఇస్తున్నాడట. ఏంటి ఆ వరం అనంటే పరిశుద్ధాత్మ అనే వరం. అనంటే యేసుక్రీస్తు నామములోనికి, యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించి ఆయన నామములోనికి ఎవరైతే బాప్తిస్మం పొందుతున్నారో, ఆయన రాజ్యములోనికి ఎవరైతే బాప్తిస్మం పొందుతున్నారో, ఆయనను ప్రభువుగా ఎవరైతే అంగీకరిస్తున్నారో వారందరికీ దేవుడిచ్చేటువంటి బహుమతి ఏంటంటే పరిశుద్ధాత్మ అనే వరం. ఎందుకు పరిశుద్ధాత్మ మనకు అవసరం అనంటే ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని గ్రంథం మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీద ఉన్నప్పుడు, నేను వెళ్ళిపోయిన తర్వాత వేరొక ఆదరణకర్తను నేను పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించును అని అన్నాడు. ఆయన వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు చేసే ఒక పని ఏంటో నేను తెలియపరిచి ఈరోజు ఈ పాఠాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధాత్ముడి ద్వారా మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటనంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదువుదాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత, అంటే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన వారందరూ సమాధానపరచబడ్డారు. ఎవరితో? దేవునితో. ఇప్పుడు దేవునితో సమాధానపరచబడిన వారందరూ ఒకరితో ఒకరు సమాధానపరచబడాలి. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. అబ్బా, ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ కలిగించు ఐక్యత అనంటే దేవుడు క్రీస్తు యేసులోనికి ఎందరైతే బాప్తిస్మం పొందుతున్నారో, క్రీస్తుని ఎందరైతే స్వరక్షకుడిగా అంగీకరించి ఆయన నామముందు విశ్వాసం నుంచి బాప్తిస్మం పొందుతున్నారో వారందరికీ ఇచ్చే బహుమతి ఏంటంటే పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఆ ఆత్మ ద్వారా మనందరికీ ఏం కలుగుతుందంటే ఐక్యత. మీరు గమనించండి. అనంటే ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఐక్యత కోల్పోవడానికి, ఐక్యత లేకపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములోనికి ఆయన ప్రభువు అని ఒప్పుకోవడం లేదు కనుక. ఆయన ప్రభు అయితే ఆయనకి ఒక రాజ్యం ఉంటుంది. మీరు ఆలోచించేయండి, విషయాలు పరిశీలన చేయండి. యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు ప్రభువుగా నియమించాడు. ప్రభువు అనే పదానికి అర్థం ఏంటంటే ఆయన రాజు. ప్రభువు అనే పదానికి రాజు. ఆయన రాజు అయితే ఆయనకేముంటుంది? రాజ్యం ఉంటుంది.
ఆ రాజ్యం అంటే ఏంటి? ఆయన సంఘము. అందుకనే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఒకసారి ఆ వచనాన్ని చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఏమన్నాడు అక్కడ? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆయన అంటే ఎవరో? తండ్రి అయిన దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడైన క్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా చేసెను అన్నట్టు. క్రీస్తుకి ఏముంది ఇప్పుడు? రాజ్య నివాసులుగా చేసెను. గృహప్రవేశం జరిగింది అని అంటే ఏమున్నట్టు అక్కడ? గృహం ఉన్నట్టు. రాజ్య నివాసులుగా చేసెను అని అంటే అక్కడ ఏమున్నట్టు? రాజ్యం ఉంది ఆల్రెడీ. ఎవరిది ఆ రాజ్యము? క్రీస్తుది. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అనంటే తన కుమారునికి ఏముంది? రాజ్యం ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించిన వారందరూ ఎందులో ప్రవేశిస్తున్నారు? రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. రాజ్యంలో ప్రవేశించిన వారందరికీ దేవుడిచ్చే బహుమతి ఏంటంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే బాప్తిసం పొందినటువంటి వ్యక్తుల్లోకి వస్తున్నాడో అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం తీసుకొస్తున్నాడు అంటే ఐక్యత. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఐక్యత కోల్పోతున్నాం. ఐక్యత లేదు. వివిధ రకాలైనటువంటి సంఘాల పేరున, విశ్వాసాల పేరున, సిద్ధాంతాల పేరున కొంతమంది ఏమో మీరు ఆదివారం తెల్ల చీరలు కట్టుకోవాలని చెప్పేవారు కొంతమంది ఏమో మాది ఈ సంఘం అనేవాళ్ళు కొంతమంది మీ విశ్వాసం వేరు మా విశ్వాసం వేరు అనేటువంటి కొంతమంది మా అయ్యగారి పేరు ఇది అంటారు, కొంతమంది మా సంఘం పేరు ఇది అంటారు, కొంతమంది మా మినిస్ట్రీస్ పేరు ఇది అంటారు. అంటే రకరకాల విభిన్న ఆలోచనలతో విభిన్నమైనటువంటి పద్ధతుల చేత వారు విడిపోయారనంటే వీరందరూ ఎవరిని ప్రభువుగా అంగీకరించలేదు? క్రీస్తు ప్రభుని ప్రభువుగా అంగీకరించలేదు. ఒకవేళ నిజంగా క్రైస్తవ సమాజం అంతా కూడా యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరిస్తే ఒక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. ఎందుకు? క్రీస్తు ప్రభుకి ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? ఒక్క రాజ్యమే. ఇక్కడ చదవండి, ఎఫెసీయులకు కొలసీ పత్రిక 1:13లో దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యములు అనే పదం వాడలేదు, రాజ్య నివాసులుగా చేశాను. అంటే రాజ్యము ఒకటే, ఆ రాజ్యమే సంఘము అనంటే క్రీస్తుకు ఒక రాజ్యం ఉంటే ఆ రాజ్యము క్రీస్తు సంఘం అయి ఉన్నది. అనంటే క్రీస్తుకి ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఒక్క సంఘమే. ఆ సంఘాన్ని ఎఫెసీ పత్రిక ఏం చెప్పింది? సంఘము అను శరీరము అనంటే ఇప్పుడు క్రీస్తుకు ఒక్క శరీరమే ఉంది. ఆ ఒక్క శరీరములోనికి అవయవములుగా క్రైస్తవ సమాజములో అందరూ విశ్వాసులందరూ అవయవాలుగా చేర్చబడాలి అని అంటే ఇప్పుడు క్రైస్తవ్యములోనికి ఐక్యత రాకపోవడానికి గల కారణం ఏంటంటే క్రైస్తవులుగా పిలువబడే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని ప్రభువుగా అంగీకరించలేదు. ఒకవేళ నిజంగా వారు ప్రభువుని అంగీకరిస్తే వారు ఒక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. ఎప్పుడైతే క్రీస్తు నామంలోనికి వారందరూ బాప్తిసం పొందుతున్నారో అప్పుడు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మను వారికి వరంగా ఇస్తున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను వారు వరముగా పొందుతున్నారో అప్పుడు ఆత్మ కలిగించే ఐక్యతలోనికి వారు రాగలుగుతున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఆలోచించేయండి. ఈ రాత్రికాల సమయంలో క్రైస్తవ్యములో ఐక్యత కోల్పోతున్నాము, ఐక్యత లేదు అని అంటే వారు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించలేదు, ప్రభువుని వారు ప్రభువుగా స్వీకరించట్లేదు. ఎందుకనంటే ఆయన ప్రభు అయితే ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆయనకి రాజ్యం ఉంటే ఆ రాజ్యమే క్రీస్తు సంఘము. ఆ సంఘంలో ప్రవేశించిన వారికి దేవుడు పరిశుద్ధాత్మను వరంగా అనుగ్రహిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయ అంతరంగాల్లో ఉండి మనలందరినీ ఐక్యపరిచే పని ఆయన చేస్తున్నాడు. ఆత్మ వలన, ఆత్మ కలిగించు ఐక్యత. మనమందరం ఐక్యపరచబడట్లేదనంటే మనలో పరిశుద్ధాత్ముడు లేడు. ఎందుకు లేడనంటే మనము క్రీస్తు రాజ్యములో లేము గనుక, క్రీస్తు రాజ్యములో ప్రవేశించలేదు గనుక. ఎవరైతే క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించి క్రీస్తు సంఘములో చేర్చబడుతున్నారో వారికి దేవుడిచ్చే బహుమతి పరిశుద్ధాత్ముడు మనకి కలిగించేటువంటిది ఏంటంటే ఆత్మ కలిగించే ఐక్యత. మనం ఐక్యత కోల్పోతున్నామంటే మనం క్రీస్తుని ప్రభువుగా అంగీకరించలేదంటే ఆయనకి రాజ్యం ఉందని అంగీకరించలేదు. ఆయనకి రాజ్యం ఉందని మనం అంగీకరించలేదంటే ఆయన రాజ్యంలోనికి మనం బాప్తిసం పొందలేదు. ఆయన రాజ్యంలోనికి మనం బాప్తిసం పొందలేదంటే మనం పరిశుద్ధాత్మను వరముగా పొందలేదు. పరిశుద్ధాత్మను మనం వరముగా పొందలేదంటే మనలో ఐక్యత కలిగించే ఆత్మ మనలో లేదు. కాబట్టి మీరు ఆలోచించేయండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా.
ఆత్మ కలిగించే ఐక్యత మనలో కలగాలనంటే మనం ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాలి. యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించాలి. ఆయన ప్రభు అయితే ఆయనకు ఒక రాజ్యం ఉంటుంది. ఆయనకు ఒక రాజ్యం ఉంటే ఆ రాజ్యంలో నువ్వు రాజ్యనివాసిగా ఉండాలి. రాజ్యనివాసిగా ఉండాలంటే యేసుక్రీస్తు నామంలోనికి నువ్వు బాప్తిసం పొందాలి. యేసుక్రీస్తు నామంలోకి బాప్తిసం పొందడం అనగా క్రీస్తు సంఘంలోనికి బాప్తిసం పొందాలి. ఎందుకనంటే క్రీస్తే రక్షకుడై ఉన్నాడు, క్రీస్తే మన సమాధానమై ఉన్నాడు, క్రీస్తే మనకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన ప్రభు అయితే, ఆయన అధికారి అయితే మనం లోబడవలసినటువంటి వారం. ఆయన అధికారానికి మనం లోబడాలి. ఎప్పుడైతే మనం ఆయన అధికారానికి లోబడతామో అప్పుడు పరిశుద్ధాత్మను మనం వరముగా పొందుతాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఐక్యత కలిగిస్తాడు. కాబట్టి ఈ విషయాలు మీరు ఆలోచన చేయండి. క్రైస్తవ్యం ఐక్యత రావాలనంటే మనం ఒక్కడే ప్రభువుని కలిగి ఉండాలి. ఆ ప్రభు అధికారానికి మనం లోబడాలి. దేవుని చిత్తమైతే మరొక అంశము ద్వారా మరొక పర్యాయం మిమ్మల్ని అందరినీ కలవాలని ఆశపడుతూ, ఈ విలువైన జ్ఞానాన్ని దేవుడు మీకు అందించడానికి నాకు సహకరించినటువంటి దేవునికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఓపికగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.